హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. నేను ఇంకా టీ తాగాలండి. పని టోటల్గా కంప్లీట్ అయిపోయింది. టీ తాగుదామంటే మళ్ళీ మీరు గుర్తుకు వచ్చిరు, మళ్ళీ మీ ముందుకు వచ్చిన. ఈరోజు డైలీ నేను చెప్పేటి ముచ్చట్లే చెప్తున్నా అండి. ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది ఎంత నిండుతుందో, నేను ఎంత మాట్లాడదో నాకు తెలియదండి. ఇప్పుడైతే ఒక ముచ్చట లేచిన, సాయంత్రం దాకా టైం ఉంది కదండి. దాని తర్వాత నాకు కూడా అర్థమవుతుంది, నాకు అర్థం కాదు, నేను పక్క పెట్టేస్తున్నా అండి. ఏం చెప్పాలండి, టీ తాగినాకడ దాని తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్ అండి. ఇది వచ్చేసి ఇందులో కలిపితే ఎగ్ రైస్ అవుతుందండి, మా మిజ్జులకి హనీకి. స్మెల్ వచ్చిందా నీకు? స్మెల్ వచ్చిందా? అవును, స్మెల్ వచ్చింది. నీకు ఇంత లేట్ పెడితే కోపం రాదా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, అన్నం తీసుకొని రా. సరే, ఓకే, బాయ్. మిజుల్ నీకు అని మమ్మ. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ ఎగ్ టమాటా కర్రీ అండి. ఈరోజు వచ్చేసి నేను కట్ చేసుకుంటా మాట్లాడదామని మళ్ళీ వీడియో ఆన్ చేసి ముందుకు వచ్చినా అండి. చూద్దామండి, ఈరోజు బయటకు వెళ్తే వీడియో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తా, లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ ఎంత మాట్లాడుతూ అంత మాట్లాడి వీడియో ఎండ్ చేసేస్తా అండి. నిన్న నైట్ వచ్చేసి చికెన్ కర్రీ అండి. మార్నింగ్ కూడా చేసిందే నేను వీడియోలో తీస్తా అండి, ఎందుకంటే నేను నైట్ వీడియో అప్లోడ్ చేసేస్తా కదా, నన్ను వీడియో తీయను అండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసుకున్నాం కదా. నేను కర్రీ వంటతో చూడండి, అక్కడ నుంచి నేను వీడియో తీస్తాను. ఎందుకంటే నేను ఇవన్నీ కట్ చేసే వరకు అంటే నా డబ్బా ఎక్కడ నిండిపోతుంది, అది పద్ధతి కాదండి. ఇది కట్ చేసినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ గరమెక్కిందండి. ఇందులో వచ్చేసి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, బగారాకు, కొత్తిమీర అండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొద్దిసేపు ఆయిల్ మగ్గనిద్దామండి.
ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ వేద్దామండి. సాల్ట్ వేద్దామండి. ఇప్పుడు కొద్దిగా సేపు ఆయిల్లో మగ్గనిద్దామండి, ఎందుకంటే సాల్ట్ వేసినాం కదా, జల్దీ ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసి పసుపు వేద్దామండి. పుదీనా, టమాటా, ఇప్పుడు వచ్చేసి కారం వేద్దామండి. ధనియాల పొడి అండి. ఇప్పుడు వచ్చేసి ఎగ్ వేద్దామండి. టూ మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఫైనల్గా టమాటా ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోతుందండి. ఎంతమంది చూస్తురో అందరికీ ఎగ్ కర్రీ కంప్లీట్ అండి. ఫైనల్గా ఉల్లిగడ్డ టమాటా ఎగ్ కర్రీ కంప్లీట్ అండి. చూస్తేనే, ఎందుకంటే నేను మార్నింగ్ టిఫిన్ చేయలే అండి, డైరెక్ట్ లంచ్ చేద్దామని ఫటాఫట్ కుకింగ్ కంప్లీట్ చేసిన అండి. ఇప్పుడు వచ్చేసి నేను లంచ్ చేస్తుంటే నేను మాట్లాడలేను, తినుకుంటా మాట్లాడలేనండి. తిన్నాం కాడ ఎంత మాట్లాడగలుగుతాం అంత మాట్లాడతానండి. అంతవరకు బాయ్.
నా తెలివి చూడండి, నేను వీడియో ఆన్ చేయకముందే మాట్లాడుతున్నా. నేను గార్డెన్కి అటు సైడ్ వెళ్తా కదా, ఈరోజు వచ్చేసి కబుత్రం దాకా వెళ్దామని వాకింగ్ లాగా దాకా వచ్చినా అండి. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తా. టామ్ రాలే, జెర్రీ వచ్చిందండి. ఈ పాటికి ఈవినింగ్ వాక్ అయిపోతుండే. అక్కడ ఏంటంటే జెర్రీ నాకు చెప్పకుండా ఇక్కడ దాకా వచ్చేసింది. అక్కడ ఎక్కడో వెళ్ళిందని లెంకుతా ఉన్నా. ఇప్పుడు వచ్చేసి మనం సీతాఫల్ మండి రైల్వే స్టేషన్కి వచ్చినామండి. పొద్దునపూట వస్తే మనకు నడవని కూడా ప్లేస్ ఉండదండి, మొత్తం కవర్ అయిపోతుంది. వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వాక్ లాగా వెళ్ళాం, ఇంటికి రిటర్న్ వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వాక్ అయిపోయిందండి. అంటే డైలీ వెళ్తలేను, నా వీళ్ళని చూసుకుని బయటకు వెళ్ళి వాకింగ్ లాగా వెళ్ళేసి వస్తున్నా. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకుని ఇంటికి వచ్చినామండి. చూద్దామండి, ఇక నేను ఇంకా దీనికంటే ఎక్కువ నేను సాగదీయలేను. చూద్దాం, ఎంత మాట్లాడినో ఎంత అయిందో నాకు కూడా తెలియదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈ టైం వరకు నేను పూస కూర్చున్నట్టు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చటతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.